లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. కొన్ని మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కోల్కతా డాక్టర్ ఇష్యూ తీసుకుంటే మనం ఆడపిల్ల మీద ఈ రోజు నిజంగా చాలా అత్యాచారాలు కొన్ని వందల మందికి ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. అసలు దాని గురించి వినడానికి చెప్పడానికి కూడా భయం వేస్తుంది. ఆడపిల్లని కన్నా ప్రతి తల్లి కూడా ఎంత భయపడుతుందంటే ఈ రోజు అంటే 9 నెలలే అమ్మ కడుపులో ఆడబిడ్డ భద్రంగా ఉంటుందా, 9 నెలల 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడబిడ్డని రోడ్డు మీద పంపాలంటే ప్రతి తల్లి ఎంత మానసిక వేదన అనుభవిస్తుందో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది. దాని గురించి కూడా మీరు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు, అది చూసాము. ఏ ఏ ఎలా అనిపిస్తోంది అంటే ఒక సామాన్య ఒక పిల్లోడు మీరు ఈ ఆడపిల్లల మీద ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు? ఎందుకంటే మీకు తెలుసు మేడం, మా అక్క గురించి నేను ఎంత పోరాటం చేస్తున్నానో, ఒక ఆడపిల్లకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాసెస్ లో ఆడపిల్లకి అలా జరిగితే ఇంకా నేను తట్టుకోలేకపోయా అసలు. మేబీ నా నుంచి ఒక సోషల్ అవేర్నెస్ ఇద్దాం, జనాలకు తెలియజేద్దాం, నేను ఒక భారతీయుడిని, నా నుంచి ఏదో కొంచెం తెలియజేద్దాం, ఇది తప్పు, ఇది ఇలా చేయొద్దు, ఇంకొకరు మారండి, ఇక చేయనీయకుండా ఆపుదాం అని చెప్పేసి ఒక క్రియేట్ చేసా. ఒక నా దగ్గర ఉన్న టెడ్డీ డ్రెస్, అదే విధంగా ఈ ఉంది కదా ఫ్లెక్సీ ఒకటి తెచ్చుకొని దాంతో మన సచివాలయం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అక్కడ స్టే చేసి కొంచెం ఒక రోజు అలా జనాలకి కొంచెం తెలియజేసి మళ్ళీ రిటర్న్ కొన్ని పార్క్స్ దగ్గర అక్కడ జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అక్కడ గ్యాదర్ చేసి అక్కడ కొన్ని వాళ్ళందరికి కొంచెం గైడెన్స్ ఇచ్చి అదే విధంగా కొంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ క్షణాన్ని అలా చేసా. మళ్ళీ రీసెంట్ గా హాస్టల్స్ ఒక 10 హాస్టల్ దగ్గర నుంచి పీపుల్స్ సరౌండింగ్ చేపించి అక్కడ కూడా ఫ్లాష్ లైట్స్ క్యాండిల్స్ వేసి లేడీస్ ముందు ప్లస్ అలా కూడా ర్యాలీ చేపించాం మేడం. ఎందుకంటే మేబీ అలా వచ్చిన వాళ్ళలో అయినా కానీ చేంజింగ్ ఉంటది కదా మేడం. మిగతా వాళ్ళు రాకపోయినా, మిగతా వాళ్ళు మారకపోయినా కానీ అలా వచ్చిన వాళ్ళకైనా కానీ నేను చేసిన అని చెప్పేసి ఇంకోసారి తప్పు చేయకుండా గానీ వాళ్ళ నుంచి ఇంకొకరికి నలుగురు సామాజిక స్పృహ అనేది ఒకరి నుంచి ఒకరికి ఇలానే స్ప్రెడ్ అవ్వాలి. వీళ్ళు చేశారు, మనం మారాలి అని చెప్పేసి ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి మాత్రమే. ఖచ్చితంగా దోషులైతే శిక్ష పడాల్సిందే, ప్రతి తల్లి అదే కోరుకుంటుంది. మేబీ గవర్నమెంట్ ఇలాంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం సిగ్గుచేటు తెచ్చుకోవాలి మేడం. ఎందుకంటే అలాంటి కేసు మళ్ళీ రిపీట్ కాకుండా ఒక కొత్త చట్టాన్ని క్రియేట్ చేయడమా, లేకపోతే కొంచెం సొసైటీలో మార్పు తెచ్చే విధంగా, ఇంకొకటి చేయకుండా ఇంకొకటి చేయాలంటే భయపడే విధంగా ఒక తీసుకుని రండి ఒక చట్టాన్ని కానీ, లేకపోతే ఇంకొకటి చేయడానికి అసలు భయపడే విధంగా ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా మేడం. ఆ విషయంలో మాత్రం నేనైతే గట్టి ప్రయత్నం చేస్తాను మేడం. ఎందుకంటే ఇంకొకటి చేయకుండా ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్. ఒక చట్టాన్ని తీసుకొని వస్తేనే మేడం ఇప్పుడు ఫారెన్, ఇప్పుడు అవతల దుబాయ్ చాలా ఇప్పుడు గవర్నమెంట్ చాలా చట్టాలు తెచ్చింది వినూతన్, తెచ్చింది మేడం. కానీ తెచ్చింది, యాప్స్ తెచ్చింది, మరి మనుషుల ప్రవర్తన క్రూరత్వం, మానసిక ప్రవర్తన సరిగా లేక అదే ఈ గవర్నమెంట్ స్టాప్ చేసే విధంగా తేవచ్చు కదా. మరి ఇప్పుడు ఎన్ని తెచ్చినా, ఇలాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా కానీ మార్పు ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు మార్పు తెచ్చినప్పుడు మరి మార్పు కూడా రావాలి కదా మేడం. మరి ఎందుకో మరి గవర్నమెంట్ కూడా కొంచెం కొత్తగా చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఫారెన్ అక్కడ ఉన్నాయి మేడం, సౌదీ అరేబియా, అక్కడ ఆడవారి మీద ఏదైనా తప్పుగా చేసినా గానీ వాళ్ళు మెడల్ కట్ చేయడం, ఇలా చంపేయడం, ఇలా చేస్తున్నారు. మరి అంత క్రూరంగా ఉన్నప్పటికీ మన దేశం అలాంటిది కాదు, యూనిక్ దేశం, అదే విధంగా గొప్ప దేశం. మనుషుల్ని వెంటనే చంపేయాలని కాదు, కానీ ఒక చట్టాన్ని క్రియేట్ చేయాలి, అంటే జనాలు ఇంకొకటి చేయకూడదు. అదే విధంగా మరి ఏం చేస్తారో చూడాలి. వీళ్ళకి మాత్రం కోల్కతా కేసులో మాత్రం మంచి శిక్ష వేయాలి మేడం. ఎందుకంటే చాలా ఘోరం. నాకు తెలిసి మేబీ ఇండియాలో జరిగిన రేప్ కేసులలో గానీ, అత్యాచారం కేసులలో గానీ ఇవి ఆ అమ్మాయికి జరిగినట్టు ఎవరికి జరగలే, అంత ఘోరం. ఇక్కడ చేశారు, ఇక్కడ మిడిల్ ఆఫ్ ద బోన్ వచ్చేసి ఈ వెన్నుపూస ఇలా యూటర్న్ చేశారు. అది రీసెంట్ గా వచ్చింది ఫోటో. అసలు ఆ విధంగా చంపగలరా, ఆ విధంగా చేయగలరా అని చెప్పేసి. మరి 150 grams స్పెర్మ్ అంటే మరి ఎంతమంది అలా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ బయటికి లాగాల. ప్లస్ జరిగిన వెంటనే పోలీసులు కూడా ఇది ప్రిన్సిపల్ సూసైడ్ అని ఎలా చెప్పగలరు మేడం? అంత ఘోరంగా జరిగింది ఆ పాపకి. తొందరలోనే మంచి రిజల్ట్, జనాలు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి ఇంకొకటి చేయకూడదు అని చెప్పే విధంగా సంతోషం పడాలా. వాళ్ళకు ఏదో బలమైన శిక్ష వేయాలి మేడం. ఖచ్చితంగా చూద్దాం. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే అది సుమోటాగానే తీసుకుంది, సుప్రీం కోర్టు కూడా న్యాయం జరగాల తల్లిదండ్రులు కానీ ఆలోచిద్దాం అందరం. మేబీ తొందరగా అతన్ని చంపినా గానీ మంచిది కాదేమో. ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రాసెస్ లో నడుస్తుంది. నిన్న నైట్ కూడా నేను చూసా న్యూస్ లో,
ఉమ్, అతను భావోద్వేగానికి గురై నన్ను ఒక్క ఇరికిచ్చారు, నా వెనక ఇంకా ఉన్నారని చెప్పేసి మంచిగా అందరిని లాగుతున్నారు. ఎందుకంటే తొందరపాటు పడకపోవడమే మంచిదైంది. ఉమ్. చూద్దాం మరి ఇంకెంతమంది ఉన్నారో ఈ కేసులో అని చెప్పేసి చూద్దాం మేడం. అవును, రైట్, గుడ్. మంచి సామాజిక స్పృహ కూడా ఉంది. చదువుకోండి వినూత్న మీరు. షూర్ మేడం. మీ అక్క ఆశయం ఏదైతే ఉందో అది మీ ద్వారా జరగాలి. ఆడపిల్లలకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి. అందరికీ ఎవరైతే ఆడపిల్లల పట్ల అన్యాయంగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా, దోషులందరికీ కూడా శిక్ష ఇప్పుడు ఇలా పడాలి. ఫైట్ చేయకుండా మనం వెనక ఇంట్లో ఉంటే మనం కాకపోతే ఇంకొకటి చేస్తారని చెప్పేసి అనుకోకూడదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో సిచ్యువేషన్ పని పడేసి మనం బయటికి వెళ్తాం, అవును, అప్పుడు ఇంట్లో ఉండేది ఎవరు? మన ఆడవాళ్ళే కదా. వాళ్ళకు ప్రొటెక్షన్ అనేది ఉండాలంటే మనం ఫైట్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ లో. రేపు భవిష్యత్తు మనకి రేపు ఫ్యూచర్ అనేది మంచిగా ఉండాలంటే ఇప్పుడు మనం ఫైట్ చేస్తేనే కదా. అవును. అందుకే. వెరీ గుడ్. ఇంకా చూడు, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు మీరు. ఉమ్. ఇంకా ఏమన్నా కొత్త సినిమాల్లో చేస్తున్నారా? 2-3 ఆడిషన్స్ ఇచ్చా మేడం. ఉమ్, 2 సెలెక్ట్ అయ్యా. మేబీ ఉమ్, ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ అయ్యా. ఉమ్. అవి ప్రాసెస్ లో ఉన్నాయి. వాటికి మళ్ళా బట్టలు కొలతలు వాటికి చూడాలి. ఏం అడుగుతారు మిమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్? ఏం సెలెక్ట్ చేసుకోవడం లేదు మేడం. కొంతమంది అయితే అక్కడ జరిగిన పరిస్థితులు మేడం, నాకైతే నాకున్న ఫాలోవర్స్ లలో చాలా మంది ఒక 2,000, 3,000 దాకా మెసేజ్లు చేశారు. పాపం, అన్న నాకు ఇష్టం అన్న చిన్నప్పటి నుంచి, ఎలా రావాలి ఈ ఫీల్డ్ లోకి, ఎలా ఉండాలి అన్న, నాకు నచ్చింది అన్న ఈ ఫీల్డ్, నేను వస్తాను ఏం చూస్తాను అందరు చెప్పారు. వాళ్ళందరికీ నేను ఎందుకు రిప్లై ఇలా? నా ఫాలోవర్స్ ప్రకారం నేను వాళ్ళకి రిప్లై ఇస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. అదొక రూల్ అని కరెక్ట్ అవుతుంది. నేను ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే, నేను ఈ ప్రాసెస్ లో పడిన స్ట్రగుల్స్ నా ఫాలోవర్స్ పడలేరేమో, వాళ్ళు కష్టపడతారేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో, లేకపోతే వాళ్ళకి ఏమన్నా వాళ్ళని వాళ్ళు కోల్పోతారేమో, ఏమన్నా సిచ్యువేషన్స్ నెగిటివ్ అవుతాయేమో, లేకపోతే మొబైల్స్ నేను ఉన్న ఈ 20 days లోనే 2 మొబైల్స్ పోయినాయి. ఒకటి పెండింగ్ పడింది, మేబీ 3 మొబైల్స్ పోయినాయి మేడం. ఈ ప్రాసెస్ లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇంకా మీకు ఒకటి చెప్పకూడదు, అది నా 100 చెప్పండి. అంటే జూనియర్ ఆర్టిస్టులు పడే అన్యాయాల గురించి కూడా తెలియాలి కదా. ఇబ్బంది అయింది మేడం. నేను ఇంకా ఫ్యూచర్ లో ఈ సొసైటీకి ఇచ్చే టార్గెట్ ఒకటి ఉంది. అందుకు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, బలమైన ఇన్సిడెంట్స్. అది ఒక సపరేట్ వేలో చెప్పాలి. నా 100 years కంప్లీట్, ఒక 100 years ఎవరు బతకరు, బతికినంత కాలం చనిపోయే చివరి క్షణంలో అది చెప్పి చనిపోతా. ఎందుకంటే అది బలమైనది జరిగింది మేడం. ఆ ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు నేను బలంగా ఏర్పడిన ఒక ఎంతంటే 1000 టన్నుల పవర్ ఎంత ఉంటాడో ఆ వ్యక్తి అలా తయారైపోయిన ఆ ఇన్సిడెంట్ వల్ల ఈ ఫీల్డ్ లోనే. అది ఇప్పుడే చెప్పొచ్చు కదా, వేరే వాళ్ళకి కూడా ధైర్యంగా ఉంటుంది కదా. లేదు మేడం, అది చెప్తే కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు. కొంచెం పెద్దదే జరిగింది. దానివల్ల నేను తెలుసుకున్నా, మంచిగా ఉంటే ఈ సొసైటీ ఎవ్వరు చూడరు, దేకరు. కాబట్టి నెగిటివ్ కూడా ఉండకూడదు. కానీ చూడు మేడం, ఇప్పటికి కూడా మంచిగా ఉన్నప్పటికీ ఆ జరిగిన దాని వల్ల నెగిటివ్ అవ్వాలనే ఆలోచన ఏర్పడుతుంది. వద్దు, నెగిటివ్ థాట్స్ ఎప్పుడు అయినా డేంజర్. కానీ సొసైటీ మంచిగా ఉంటే తీసుకోవట్లేదు మేడం. అసలు మంచి, ఇది తప్పు కాదు, నింద కాదని తెలియజేసినప్పటికీ నింద మన మీద వేసే ప్రయత్నం చేశారు అక్కడ. మరి ఆ సిచ్యువేషన్ అన్ని జరుగుతాయి వినూత్న, అన్ని జరుగుతాయి మేడం. వచ్చిన మేడం, అసలు నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే నేను మాటల్లో చెప్పలేను అసలు. ఆ రోజే నేను ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయినా పర్లేదు, మంచిగా రియాక్ట్ అవ్వాలా, వద్దు నాకు ఈ లైఫ్ అని చెప్పేసి అంత భయంకరంగా రియాక్ట్ అయ్యామని అనుకున్నా. అది కూడా చెప్దామని చెప్పేసి గట్టిగా ఇన్స్టాలో చెప్దాం అనుకున్నా, కానీ వద్దు, పేషెన్సీ ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలా, ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలా, రియాక్ట్ అవ్వద్దు, ఇంకా ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి కంట్రోల్ అయిపోయా. కానీ ఇప్పుడు కొన్ని సంఘటనలు ఏంటంటే మనం ఇంకో స్టెప్ ఎదగటానికి ఉపయోగపడతాయి. నెగిటివ్ అవ్వచ్చు అది నీకు ఇప్పుడు, కానీ నీలో ఇంకో పట్టుదల పెరుగుద్ది. ఇది ఈ స్టేజ్ నుంచి నువ్వు ఇంకా ఎదగటానికన్నా నీకు ఆ సంఘటన తోడ్పాటు అవ్వచ్చు. లేదా వేరే ఇంకా మంచి గొప్పగా బాగా చదువుకొని లైఫ్ లో ఇంకో విధంగా సెటిల్ అవ్వడానికన్నా ఈ సంఘటన నీకు ఉపయోగపడచ్చు. అది అలా మలుచుకోవడానికి ట్రై చేయి. మేబీ అటువంటి సంఘటనలు కూడా మనుషులకి అలానే జరుగుతాయి. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అలాంటి అవమానాలు జరుగుతూనే ఉంటాయి. చెప్పండి. నేను మామూలుగా ఈ ప్రాసెస్ లో మనం జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్లే టైంలో ఎక్కడైనా కానీ మేడం, స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలని. కానీ మర్చిపోయినా మేడం, జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్తేనే మనం ఒక ఫీల్డ్ కి వెళ్తామని కదా. నేను అందరిలాగా ఆలోచించడం లేదు కదా. జూనియర్ ఆర్టిస్ట్, అసిస్టెంట్, కెమెరామ్యాన్ కింద అసిస్టెంట్, సెట్ బాయ్, అన్ని వర్క్లు చేస్తే మనం గుప్పెట్లు పెట్టుకోగలం. ఎలా మనం గట్టిగా నిలబడాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా అటాక్ చేయాలి, ఒక యాక్టర్ లాగా ఎలా నిలబడాలా అని చెప్పేసి ఉండేవాడిని కదా. జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయింది, అసిస్టెంట్ గా వెళ్దామని చెప్పేసి అనుకున్నా. గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది. గ్రూప్ లో మెసేజ్ రాగానే నేను ఇంకా ఏమీ అర్థం కాక, సరే అసిస్టెంట్ అవ్వాలనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇక్కడ వెళ్తే మనం ఈ అసిస్టెంట్ ఫీల్డ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళగానే ఆ ఫీల్డ్ కాడికి వెళ్తే అదే
ఆ అడ్డా కాడికి అంటే కృష్ణానగర్ కాడికి వెళ్తే నన్ను తీసుకుపోయే వ్యక్తి వచ్చాడు. మామూలుగా జూనియర్ ఆర్టిస్ట్ అంటే బస్సులో తీసుకెళ్తారు 50 మందిలో అందరిని కుదిపేసి ఇలా ఇలా. కానీ అసిస్టెంట్ అంటే కార్‌లో తీసుకెళ్తారు. ఎందుకంటే యాక్టర్‌లకు మనము ఒక బాడీగార్డ్ లాగా అతను ఏమి అడిగితే అది ఇచ్చే విధంగా అలా ఉంటది. హ్మ్. ఆ ప్రాసెస్‌లో నేనెళ్ళా. మా ఫస్టే గదా! యాక్టర్ గూడా కొంచెం ధైర్యంగానే ఇచ్చి ఇలా "ఫస్ట్ డేనా? చెప్పు, చెప్పు" అంటే ఫస్ట్ డే సార్" అని జెప్తే అన్నీ ఇలా 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 ఇవ్వు అని జెప్పేసి చెప్పాడు మంచిగా. హ్మ్. సరే అవన్నీ ఇచ్చే ప్రాసెస్‌లో మంచిగా జరిగింది. లాస్ట్ మినిట్‌లో ప్యాకప్ అయ్యే టైంలో ఏం జరిగిందంటే మేడం, హ్మ్. సార్ వాష్‌రూమ్‌కెళ్ళాడు. హ్మ్. నేను రూమ్‌లో ఉన్నా. హ్మ్. మొబైల్ నువ్వు చేతిలో పట్టుకో. ఎవరైనా వచ్చిస్తే రూమ్‌లోకి లోపలున్నా వాష్‌రూమ్‌లో ఉన్నా అని జెప్పి చెప్పు అని చెప్పా. హ్మ్. ఇక్కడ జనాలు నేను రాకముందే అక్కడ ఛార్జింగ్ బెట్టి ఒక మొబైల్ పెట్టి వెళ్ళిపోయారంట. హ్మ్. తర్వాత ఏం జరిగిందంటే, నేను అడుగుపెట్టిన వెంటనే ఇద్దరు అనుమానంగా ఉన్నారు వ్యక్తులు. లోపలికి ఎంటర్ అయ్యి ఏదో తడబడుతూ "సారున్నారు లోపల వాష్‌రూమ్‌లో వెళ్ళొద్దన్నా" అంటే, మేము వాష్‌రూమ్ కాదులే వచ్చింది అలా ఉండు" అనేసి స్ట్రగుల్ అవుతా ఏదో చూసుకొని ర్యాక్ ఇలా ఓపెన్ చేసి నా కళ్ళ ముందు మళ్ళా మూవ్ అయ్యారు. కొద్దిసేపటికి నన్ను తీసుకొనొచ్చిన ఏజెంటే మొబైల్ అది. ఛార్జింగ్ అక్కడ పెట్టి అతను బయటికెళ్ళాడంట. హ్మ్. మొబైల్ పోయిందని చెప్పేసి ఇంగ హంగామా చేశాడు. అప్పటికి కూడా అతను నా మీద 1% కూడా అనుమానం పెంచుకోలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అతను అనుమానం పెట్టుకున్నప్పటికీ అక్కడ నాకు మేడం నేను సైకాలజీ బుక్స్ కూడా కొన్ని చదివినా మేడం. హ్మ్. మనుషుల ప్రవర్తన ఎలా ఉంటది? వాళ్ళని క్యాచప్ ఎలా చేయాలి? ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి తెలుసు నాకు. అక్కడ ఏం జరిగిందంటే, ఆ ఇద్దరు వ్యక్తులు తడబడ్డం పర్ఫెక్ట్‌గా. నేను ఆ మొబైల్ పోయిన దాని వెంటనే 1 సెకండ్‌లో వీళ్ళే అని అనిపించింది. కానీ హ్మ్. చెప్పకూడదు. మనల్ని ఏమన్నా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పలే. సరే వాళ్ళు తడబడలా ఇంక మొబైల్ కోసం అతను చాలా ప్రయత్నం చేశాడు. వన్ ప్లస్ అంట మొబైల్ అది. 25,000 అంట కొత్త మొబైల్ అంట. సరే పోయింది కదా! అని చెప్పేసి ఇంగ అలా ఇలా ప్రాసెస్ నడిపిండ్రు మేడం. నడిపిన వెంటనే ఇట్లా కాదు మొబైల్ తీసుకొని రండి ఎవరైనా అని చెప్పేసి అందరూ చెప్పారు. ఎవరు తేలా. హ్మ్. ఇంకా రూమ్‌లో వెళ్ళిన వీళ్ళందరిని నలుగురిని తీశారు. లాస్ట్ నేనే గదా! ఇంగ మెయిన్ క్యాండిడేట్ నేనే. ఇంగ నన్ను ఎట్లైనా ఇన్వాల్వ్ చేస్తారు. లాగారు. ఇంగ చిన్నగా చెప్పాలి ఎలా అయినా చెప్పాలి ఈళ్ళకని జెప్పేసి అనుకుంటే ఇంగ పోలీసోళ్ళని పిలిచారు. ఈళ్ళు ఎలా చెప్పేటట్లు లేరు అని జెప్పేసి పోలీసోళ్ళని పిలిపిచ్చారు. ఇప్పుడేం జరిగిందంటే, ఇప్పుడు అందరి ముందు నేను ఆ వ్యక్తి అని చెప్తే నాకు ఇబ్బందవుద్దని జెప్పేసి పక్కనకి తీసుకెళ్ళి ఒక వ్యక్తిని కొంచెం పెద్దాయన్ని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తే ఆయనొచ్చేసి పోలీసోళ్ళని గూడా రండి అని జెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడేం జరిగిందంటే, "అన్న ఇలా నేను లాస్ట్ నేను సార్ గారే రూమ్‌లోకొచ్చాం. సారు వాష్‌రూమ్‌కెళ్లారు. నేను కుర్చీలో కూర్చొనున్నా. ఇద్దరు వ్యక్తులొచ్చేసి అలా మూవ్ అయ్యారు. ర్యాక్ ఓపెన్ చేశారు. స్ట్రగుల్ అయ్యారు. తడబడుతున్నారు. ఆ టైంలో వాళ్ళు నాకు చాలా 100% డౌటొచ్చారు. ఇలా నేను బుక్స్ చదువుతూ ఉంటా. మనుషుల యొక్క ఐడెంటిటీ ఎలా ఉంటదని జెప్పేసి పోలీసోళ్ళకి చెప్పా. చెప్తే, "ఏయ్! నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. హ్మ్. నాకు డౌటొస్తుంది. నువ్వే 80% నువ్వే. ఇలా ఎవరన్నారు? టాపిక్ డైవర్ట్ చేయడానికి నువ్విలా చెప్తున్నావు." ఏంటో మరి. పోలీసోళ్ళన్నారా? ఏంటో మరి వాళ్ళు మరి అలా ప్రవర్తించడం ఏంటో మరి. అంటే ఒక చెప్పే వ్యక్తి ఆన్ ద స్పాట్ మంచి విషయాలు చెప్పిండో, లేదా చెడ్డ విషయాలు చెప్పిండో, తప్పు చెప్పిండో అది గూడా ఐడెంటిఫై జేయాలి జూడు. చేయలేదు జూడు మేడం. అక్కడ మాత్రం నేను హ్యాపీ. ఓహో! నాట్ సాటిస్ఫైడ్ ఈళ్ళు ఇక్కడ ఉండడం అని జెప్పేసి. హ్మ్. నన్ను కొంచెమన్నా అర్థం జేసుకోవాల్సిందే. కానీ సరే అక్కడే ఒకటి జరిగింది.